సరే ఎలా అనిపించింది కూటమి ప్రభుత్వం పనితీరు 1 ఇయర్ పాలన దగ్గరలో ఉంది ఎలా ఉందా మీ అభిప్రాయం? నేను ఒక టీచర్నండి, ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీ. మేము ఈ 1 ఇయర్ని గమనిస్తే ఇప్పుడున్నంత వరకు పరిస్థితులు బాగున్నాయండి. రోడ్లు అవి చాలా బాగున్నాయి. అంటే పూర్తిగా కొత్త రోడ్లు వేయలేకపోయినా గుంటలన్నీ పూడుస్తున్నారు ముందు. దానివల్ల ఆటోల వాళ్ళు కూడా కొంత సంతోషిస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో కంటే రిపేర్లకు ఎక్కువ అవుతున్నాయి పాపం వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళకి డబ్బులు కూడా మిగిలినట్టే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది. రియల్ ఎస్టేట్ బాగుంటే ఎలక్ట్రికల్ వర్క్ చేసుకునే వాళ్ళు బాగుంటారు, పెయింట్లు వేసే వాళ్ళు బాగుంటారు. ఆ రకంగా అందరికీ పనులు దొరుకుతున్నాయి ఇప్పుడు. అందువల్ల ఏంటంటే అందరికీ కూడా ఇప్పుడున్న ప్రభుత్వంలో మంచిగా జరుగుతుంది. పథకాలు అంటారు కొంచెం సమయం పడుతుంది, దానికి మనం ఎదురు చూడాలి. అంతవరకు ప్రభుత్వాన్ని ప్రెజర్ చేస్తే ఉపయోగమే ఉండదండి. అది గతంలో రోడ్లు అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తాను మీకు. మాది గుడ్లవల్లేరు నుంచి వస్తూ ఉంటాం కాలేజీ నుంచి. గుడ్లవల్లేరు నుంచి రావాలంటే గుడివాడ మీదుగా రావాలి, లేదా పామర్ మీదుగా అన్న రావాలి. గుడివాడ నుంచి కంకిపాడు మీదుగా వచ్చామనుకోండి బస్సులో, ఇక మీరు తర్వాత రోజు లేవలేరు, అంత భయంకరంగా ఉంటాయి రోడ్లు. క్రితంసారి గుడివాడలో మంత్రి ఉన్నారు డైరెక్ట్గా, ఆయన కనీసం రోడ్లు కూడా వేయించలేకపోయాడు. వర్షం పడితే బస్ స్టాండ్ మునిగిపోతుంది. ఇప్పుడు ఈరోజు అట్లాంటి పరిస్థితి లేదు. చాలా వరకు రోడ్డు బాగు చేశారు. చాలా చోట్ల కూడా రోడ్లు బాగు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ నెలలో చూసుకుంటే జూన్ 20న అన్నదాసుకి బాగా వేస్తామని చెప్తున్నారు. అవునండి, అవును. ఫస్ట్ విడత జూన్ 20 అంటున్నారు, రెండో విడత అక్టోబర్ అంటున్నారు, మూడో వచ్చే జనవరిలో అంటున్నారు. రైతులకు సంబంధించి ఏం చెప్తారు? రైతులకి ప్రభుత్వం తరపున సహాయం ఎప్పుడూ ఉండాలండి. ఎందుకంటే రైతే దేశానికి వెన్నెముక అన్నప్పుడు మనం సహాయం చేయకపోతే భవిష్యత్తులో తినడానికి కూడా ఏం దొరకదు. ప్రభుత్వం ఒకేసారి మొత్తం డబ్బులు వేయాలంటే వేయలేదు ఇప్పుడున్న పరిస్థితి. ఆ విషయం మనకి క్రితం సంవత్సరమే చెప్పేసింది, పూర్తిగా మేము పథకాలు ఇవ్వలేము వెంటనే అని. కాబట్టి రైతులకి పెద్దపీట వేస్తూ ముందు వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది. మిగతా పథకాలు ఆలస్యమైన ఇబ్బంది ఉండదండి. ఉచిత బస్సు అనేది మనకి చదువుకునే వాళ్ళ వరకు పెడితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే బస్ పాసులు అవి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, టైంకి వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్ళాలన్నా. ఇంకా మిగతా వాళ్ళకంటారు అది మనం చెప్పలేము, ఎందుకంటే బయట తిరగడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే నిజంగా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది. అందువల్ల ఏంటంటే ఉచిత బస్సు అనేది సపరేట్, ఒక బస్సు సపరేట్ చేస్తే ఆడవాళ్ళకి ఒక రూట్లో అన్నట్టుగా కొంతవరకు పర్లేదు. అందరికి కలిపి ఉచిత బస్సు అంటే సీట్ల కోసం కూడా కొట్టుకుంటారు బస్సులో. అది ఒకటి ప్రభుత్వం మీద భారం పడుతుంది, ఆదాయం రాదు కదా బస్సు మీద మనకి. అందువల్ల ఏంటి కొన్ని బస్సులు వాళ్ళ వరకు సైడ్ చేసేస్తే కేవలం ఆడవాళ్ళకు మాత్రమే, అప్పుడేంటి మగవాళ్ళు ఎవరు ఇబ్బంది పడరు. గవర్నమెంట్కి వచ్చే ఆదాయం గవర్నమెంట్కి వస్తుంది. ఇప్పుడు జూన్ 12కి తల్లికి వందనం అంటే స్కూళ్ళు తెరిచే టైం కాబట్టి ఆ డబ్బులు స్కూల్ ఫీజులు కానీ దేనికన్నా ఉపయోగపడతాయి.